ఈ వీడియోలో నేను మైసూర్ బజ్జీ తయారీ విధానం అలానే పల్లీ చట్నీ తయారీ విధానం చూపిస్తానండి. ఈ రెండు కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఒక్కసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఇంకా ప్రాసెస్ చూసేద్దాం. అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ నాగలక్ష్మి. ఇదిగో ఒక మిక్సింగ్ బౌల్ని తీసుకొని దీనిలో ఒక కప్పులో పెరుగుని తీసుకోవాలి. ఈ పెరుగు గడ్డలేమీ లేకుండా చక్కగా కలుపుకోవాలి. గడ్డలేమీ లేకుండా కలుపుకున్నాక దీనిలో మైదా పిండిని యాడ్ చేయాలి. మనం ఏ కప్పుతో అయితే పెరుగుని తీసుకున్నామో మనం వేసే మైదా పిండి కప్పున్నర నుండి 2 కప్పుల వరకు యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను కప్పున్నర వరకు మైదా పిండిని యాడ్ చేశాను. ఇందులోనే వంట సోడా 1/2 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకోవాలి. అలానే రుచికి సరిపడినంత సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇందులోనే 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్రని యాడ్ చేసుకోవాలి. వీటన్నిటిని యాడ్ చేశాక చక్కగా కలుపుకోవాలి. దీనిలో వాటర్ని కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటా చక్కగా కలుపుకోవాలి. ఇంకా కన్సిస్టెన్సీ ఇలా అయిపోయిన తర్వాత ఇది చక్కగా వేళ్ళతో ఇలా కలుపుకుంటా అలా కొడుతూ ఉండాలి. వీడియోలో చూడండి, మీకు చక్కగా అర్థమవుతుంది. ఇలా ఒక 4 నుండి 5 మినిట్స్ వరకు దీన్ని మనం చక్కగా కలుపుకోవాలి. మనం పిండి కలిపేదాన్ని బట్టి మనకు బజ్జీలు అనేది బాగా వస్తాయి. ఇందులో మెయిన్ పిండి కలపడమే. చక్కగా ఇంక ఈ విధంగా కలుపుకోవాలి. పిండి అనేది వీడియోలో చూపిస్తున్నట్టు ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చాక దీనిలో కొంచెం కరివేపాకుని ఇలా కట్ చేసి యాడ్ చేసుకోవాలి. అలానే ఒక పచ్చిమిర్చిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి. వీటిని కూడా చక్కగా కలుపుకొని ఇంకా దీన్ని ఒక 30 నిమిషాల నుండి ఒక 1 అవర్ వరకు పక్కన పెట్టేసుకోవాలి. ఈలోపు మనం చట్నీని తయారు చేద్దాము. దానికోసం ఇలా ఒక కళాయిని పెట్టి పొయ్యి మీద దానిలో ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక కప్పు నిండుగా పల్లీలను యాడ్ చేసుకోవాలి. వీటిని కొంచెం వేగనివ్వాలి. ఇది వేగిన తర్వాత మీ కారానికి తగినన్ని పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఒక 5 పచ్చిమిర్చిని యాడ్ చేశాను. ఇంక ఇది కూడా చక్కగా కలుపుకొని వేగించుకోవాలి. చక్కగా కలుపుకొని కొద్దిగా వేగనివ్వాలి. ఇది వేగిన తర్వాత దీనిలో కొత్తిమీరని యాడ్ చేస్తున్నాను. ఈ కొత్తిమీర అనేది ఆప్షనల్. మీకు ఈ ఫ్లేవర్ నచ్చకపోతే దీన్ని స్కిప్ చేసేవచ్చు. కొత్తిమీర మంచిదే కదా. ఇలా పచ్చళ్ళలో వేసేసి మనం మిక్సీ పట్టేస్తే దానిని పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. స్కిప్ చేసే ఆప్షన్ లేదని నేను ఇలా పచ్చళ్ళలో యాడ్ చేశాను. ఇంకా దీన్ని చక్కగా కలుపుకొని వేగించుకోవాలి. ఇంకా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి వీటన్నిటిని పూర్తిగా చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారిన తర్వాత దీనిని మిక్సీ జార్లో యాడ్ చేసేసుకొని దీనిలో రుచికి సరిపడినంత సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. అలానే 1/2 టేబుల్ స్పూన్ జీలకర్రని యాడ్ చేయాలి. 4 నుండి 5 వెల్లుల్లి రబ్బని యాడ్ చేయాలి. అలానే కొంచెం చింతపండుని యాడ్ చేయాలి. ఆ క్లిప్ అనేది మిస్ అయ్యింది. దాని తర్వాత వాటర్ని యాడ్ చేసి ఇది మిక్సీ పట్టుకోవాలి. తర్వాత ఈ పచ్చడికి పోపుని చూద్దాము. ఇలా ఒక చిన్న కళాయిని పెట్టి దానిలో ఆయిల్ యాడ్ చేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్దిగా జీలకర్ర, అలానే కొద్దిగా ఆవాలు, ఇందులోనే కొద్దిగా కరివేపాకుని యాడ్ చేసుకోవాలి. అలానే ఒక ఎండుమిర్చిని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి. వీటన్నిటిని చక్కగా కలుపుకొని వేగిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇక్కడ పచ్చడి సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకుని సరిపోతే యాడ్ చేసుకున్న తర్వాత ఈ తాలింపుని మనం పచ్చడిలో యాడ్ చేసుకోవాలి. ఇంకా అంతేనండి, పచ్చడి రెడీ అయిపోయింది. ఇప్పుడు బజ్జీల కోసం ఇలా పొయ్యి మీద ఒక కళాయిని పెట్టుకొని దానిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇక్కడ పిండి ఉంది కదండి, పిండి ఒక పక్క నుండి మాత్రమే తీసుకోవాలి. ఫస్ట్ కొంచెం అసలు ఆయిల్ వేడైందా లేదా అని చెక్ చేస్తున్నాను. వేసిన పిండి కూడా చక్కగా ఇలా పైకి తేలింది కాబట్టి ఇంకా మనకి ఆయిల్ చక్కగా హీట్ అయ్యింది. ఇలా పక్కన ఒక గిన్నెతో వాటర్ పెట్టుకోవాలి అందులో చేయి తడుపుకోవడం కోసం. తర్వాత ఇలా పక్క నుండి పిండిని తీసుకోవాలి. పిండిని తీసుకొని ఇక్కడ చూడండి వీడియోలో పిండి అనేది ఇలా కొంచెం కొంచెంగా వదలాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా ఇక్కడ నుండి అలా కొంచెం కొంచెం వదిలితేనే అది రౌండ్గా చక్కగా వస్తుంది. చూడండి, మీకు క్లియర్గా చూడండి, ఒక్కసారి అర్థమవుతుంది. ఇంకా ఈ విధంగా అలా వదలాలి. అలా వదిలితేనే రౌండ్గా వస్తుంది చక్కగా. వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా వదిలితేనే మనకు బజ్జీలు రౌండ్గా వస్తాయి. మధ్య మధ్యలో చెయ్య తడుపుకుంటూ ఉండాలి, లేకపోతే బజ్జీలు ఏ విధంగా వస్తాయి కూడా నేను నెక్స్ట్ చూపిస్తాను. బజ్జీలు అనేవి మొత్తం మూగి నిండుగా ఎక్కువ యాడ్ చేసేసుకోకూడదు. ఇవి ఫ్రై అయిన తర్వాత మళ్ళీ యాడ్ చేసుకోవాలి. ఇంక ఇవి ఈవెన్గా కలుపుకుంటూ ఉండాలి. అప్పుడే బజ్జీలు మనకి మంచిగా ఫ్రై అవుతాయి. ఇక్కడ మంట అనేది మీడియం ఫ్లేమ్లోనే ఉండాలి. హై పెడితే మాడిపోతాయి, లో పెడితే ఉడకవు. ఇంకా ఈ విధంగా వేగిన తర్వాత వీటిని తీసి పక్కన పెట్టేసుకోవాలి. మధ్యలో వాటర్లో చేయి తడుపుకోకపోతే ఏ విధంగా ఉంటుందో చూపిస్తాను. ఇక్కడ వాటర్ ఏమీ తడుపుకోకుండా వేస్తూనే ఉన్నాను.
ఇలా బారుగా వచ్చేసింది. ఇప్పుడు ఇలా గిన్నెలో వాటర్లో ఒక్కసారి చెయ్యిని తడుపుకోవాలి. తడుపుకున్నాక ఇంకా కొద్దిగా పిండిని తీసుకోవాలి. వీడియోలో చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇంకా ఈ విధంగా వదిలాము. చూడండి ఎంత బాగా వస్తున్నాయో. వీడియోలో చూపిస్తున్నట్టు చక్కగా అన్నీ వేసుకున్నాక ఇలా ఈవెన్గా కలుపుకుంటా వేగిచ్చేసుకోవాలి. ఇవన్నీ వేగిన తర్వాత పక్కన పెట్టేసుకోవాలి. రిమైనింగ్ పిండి మొత్తం వీడియోలో ఏ విధంగా చూపించానో అలా వేసుకొని వేగిచ్చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇంకా బజ్జీ అనేది లోపల ఎలా వచ్చింది, పైన ఎలా ఉంది అనేది మీకు ఒకటి చూపిస్తాను చూడండి. ఇంకా పైన చాలా క్రిస్పీగా, లోపల కూడా చూడండి చక్కగా కుక్ అయింది. ఏమి పిండి పిండిలాగానే లేదు. ఇలాగా నేను చెప్పినట్టు ట్రై చేయండి, మీకు బాగా నచ్చుతాయి. ఇంకా బజ్జీ విత్ పల్లీల చట్నీ కాంబినేషన్ అయితే సూపర్ ఉంటుంది. అంతేనండి, నా వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం నా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.